గుడ్ మార్నింగ్. ఇవాళ కూడా సూర్యుడు బయటికి కనిపించాడు. నేనేమో సన్ రైజ్ పర్సన్, అట్లీస్ట్ సన్సెట్ రెండు లేదు. నేను ఇవాళ సర్ఫింగ్కి వెళ్ళాలని చెప్పా. నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఇంట్రెస్టెడ్ అయితే నేను మళ్ళీ వెళ్తాను, కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. అది మంచిగా అయింది. నీకు ఎందుకే మంచి పేపరు ఏమో చాక్లెట్ ఉంటుంది, దాని షుగర్ ఎక్కువ ఉంటుంది. మా వీడియో చూడలేదా నువ్వు? ఎక్కడున్నావు? మంచి పనులు చెప్తే అందరూ ఎస్కేప్ అయిపోతారు, ఎవరికి వద్దు. కట్ చేస్తే ఇదేంటి ట్రైన్ టికెట్ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? సిచ్యువేషన్ చాలా గట్టిగా డిమాండ్ చేసేసింది. 5 నిమిషాల్లో ఫ్రెష్ అప్ అయిపోయి బైక్ వేసుకుని రైల్వే స్టేషన్ వచ్చి టికెట్ కూడా తీసుకుని ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉన్నా అనమాట. అప్పుడు వచ్చింది రైలు బండి, ఇదే ట్రైను ఎక్కాలండి, చిక్కుబుక్కు 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 చిక్కుబుక్. ఐ డోంట్ నో, ఇట్స్ బీన్ ఏజెస్ నేను ట్రైన్ ఎక్కి. నేను తీసుకున్న టికెట్కి అసలు ఏ బోగీలో ఎక్కాలి, ఇస్ ఇట్ జనరల్ ఆర్ ఇస్ ఇట్, ఐ డోంట్ నో ఎనీథింగ్. అలా నడుచుకుంటూ వెళ్ళాను. ఎక్కడైనా సీట్ తిరిగి కంఫర్టబుల్గా అనిపిస్తే కూర్చుందామని. బట్ ఫీల్ సో గుడ్ టు బీ బ్యాక్ ఆన్ ట్రైన్ జర్నీస్. వర్కలా స్టేషన్ టు త్రివేంద్రం టికెట్ తీసుకున్నా. 30 రూపీస్ అన్నారు. మళ్ళీ అడిగా, ఏంటి 30 అని? 30 అన్నారు. ఐ వాజ్ లైక్ సరే చీప్గా వచ్చిందని తీసేసుకున్నా. సీట్ అయితే దొరికింది, కూర్చున్నా. 50 మినిట్స్ 45 మినిట్స్ చూపిస్తుంది అంతే. ఇంకెంతకు మించి ఏం కావాలండి. ఇదే వర్కలా నుంచి త్రివేంద్రం వెళ్ళాలంటే వేరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎయిదర్ బస్ కూడా ఉంది, కానీ అబ్బా చాలా టైరింగ్ జర్నీ అని చెప్పారు. ఆటో అయితే ఇంకా 1000 రూపీస్ పైన అవుతుంది. సో ట్రైన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఈ లైట్స్ చూసాక ట్రైన్ ఒక డిస్కో లాగా, సన్ ఒక డీజే లాగా అనిపించింది. మీకు ట్రైన్ జర్నీస్తో ఎన్ని మెమరీస్ ఉన్నాయో తెలియదు, కానీ చిన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని పుణ్యక్షేత్రాలకి మా ఇంట్లో వాళ్ళు ట్రైన్లే బుక్ చేసేవాళ్ళు. సో అప్పుడంటే అత్తల పిల్లలు, లేదంటే నాన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలతో కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఒక సైడ్ అంతా మాదే అయ్యేది. ఇంకొకసారి ట్రైన్ స్టార్ట్ అయ్యాక గోల మొదలు. ఫస్ట్ అయితే ఫుడ్తోనే స్టార్ట్ అయ్యేది, కానీ నైట్ అయితే మాత్రం పులిహారో దద్దోజనమో చేసి తీసుకొని వచ్చేవాళ్ళు అమ్మ వాళ్ళు. అది తినేసాకేమో కార్డ్స్ ఉంటే కార్డ్స్ ఆడుకునేవాళ్ళం, కొన్నిసార్లు అంత్యాక్షరి ఆడుకునేవాళ్ళం. నాకు బాగా గుర్తున్న మెమరీ అయితే వాక్మ్యాన్ ఉండేది అప్పుడు. నాకు క్యాసెట్లు తెచ్చుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటే ఆహాహా. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. లూజ్ హెయిర్ ఉంటే అమ్మాయిలకి ఏదో తెలియని యాటిట్యూడ్ వచ్చేస్తుంది. వాక్ మారింది, నీ స్టైల్ మారింది. నాకు స్టేషన్ దగ్గర ఈ సర్వీస్ ఆటో సిస్టమ్ అయితే పిచ్చిగా నచ్చిందండి. అక్కడ నుంచి టికెట్ తీసుకున్నందుకు 2 రూపీస్, అండ్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తున్నందుకు 45 రూపీస్. దాట్స్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ పెద్ద డిస్టెన్స్ కాదు, ఓపిక ఉండి క్లైమేట్ కోఆపరేట్ చేస్తే వాకబుల్ అంత దగ్గర అనమాట. ఫైనల్లీ రీచ్ అయ్యాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హాయ్, ఆ పాప దర్శనానికి వెళ్ళింది. సో ఈ లోపల ఈ పాప చెప్పే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాక దర్శనం అయిపోయాక వచ్చి యాక్చువల్లీ రాసుకుంటున్నాను. అమ్మో నేను ఇవి అసలు మర్చిపోకూడదు, బికాజ్ కొంచెం స్ట్రెస్ఫుల్ గానే అనిపించింది దర్శనం అయ్యేదాకా. వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమోనని.
మధ్యలో డిస్టర్బ్ చేశాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెంపుల్ కి చాలా ఎంట్రన్స్ ఉన్నాయి కదా, అందులో స్పెషల్ ఎంట్రన్స్ గురించి మీకు నాకు న్యూస్ ద్వారా బాగానే తెలుసు. బట్ బిజీగా ఉన్న రోజు అయితే యూ కెన్ గో టు నార్త్ సైడ్. ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. అది కూడా నడుచుకుంటూ నార్త్ సైడ్ ఎటు అని చెప్పి కనుక్కొని నార్త్ సైడ్ వెళ్ళాను. అక్కడ లోపలికి వెళ్లే ముందు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లాకర్. డిజిటల్ అన్ని సబ్మిట్ చేసేయాలి. 60 రూపీస్ తీసుకున్నారు. అవుట్ఫిట్ పంచ సెల్ చేస్తారు. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అబ్బాయిలకి అయితే ఓన్లీ పంచ కట్టుకోవాలి, పైన ఏం వేసుకోవాలి, లైక్ కండు ఏమైనా కవర్ చేసుకోవచ్చేమో. చుడిదార్ కూడా చూసినట్లేదు. సో నేను ఏం చేశాను, ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళా కదా, ప్యాంట్ మీద పంచ కట్టుకొని లోపలికి వెళ్ళా. పంచ 100 రూపీస్ అయింది. నేనైతే కొనుక్కుని మా నాన్నకి ఇచ్చాను, ఆ పండగ వేసుకోని. నేను ఈ ట్రిప్ అనే కాదు, చాలా ట్రిప్స్ లో నేర్చుకున్నా గానీ దానిలో మార్పు రాలేదు. క్యాష్ క్యారీ చేయడం, ఆటో దిగిన దగ్గర నుంచి నేను పడిన అవస్థ ఇంత అంతా కాదు. అది మీరు ఈ రోజు వినాల్సిందే, సో దాట్ మీకు కూడా అర్థం ఉంది హౌ ఇంపార్టెంట్ ఈస్ టు క్యారీ క్యాష్. ఇది టెంపుల్ అనుకోండి, నార్మల్ క్యూ అని ఒక రౌండ్, మళ్ళీ అని ఒక రౌండ్, ఫుల్ లోపలికి ఎంట్రన్స్. బట్ నా ప్రెషర్ అంతా బియాండ్ ఆల్ దిస్ ఇస్ లైక్ నా పీరియడ్స్ వచ్చేస్తాయి నాకు ఆ రోజు అని టెన్షన్ మైండ్ లో. అమ్మో ఈ రౌండ్ అయ్యే లోపల ఏంటి పరిస్థితి, రౌండ్ అయ్యే లోపల అన్న కాన్స్టెంట్ ప్రెషర్ రన్ అవుతూనే ఉంది. 6:30 AM to 7 ఒకటి, 8:30 AM to 10 ఒకటి, 10:30 to 11:10 ఒకటి, మధ్యలో బ్రేక్స్ ఉన్నాయి హాఫ్ అన్ అవర్. 11:45 AM to మళ్ళీ 12 PM. అమ్మో 12 PM కుంటే ఈ అమ్మాయిల కష్టాలు ఏం చెప్పాలి. వచ్చేస్తే దర్శనం చేసుకోలేదు, మూసుకొని బయటికి రావాలని చెప్పి ఇది ఒక స్ట్రెస్. అక్కడ 500 రూపీస్ టికెట్స్ లోపల కూడా సెల్ చేస్తున్నారు, బయటే కాకుండా. వెళ్ళా, తీరా చూస్తే ఓన్లీ క్యాష్, కార్డ్ నో టిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర లేవు. ఇంకో క్యూలో ఇంకో ముగ్గురుని అడిగాను. ఎందుకు నమ్ముతారు, స్ట్రేంజర్ అయ్యండి, ఇది బయటికి వెళ్ళాక ఎందుకు వేస్తుంది అని అనుకోవచ్చు కదా. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్ని అవ్వట్లే. ఈ లోపల స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. తీరా చూస్తే ఫైనల్లీ ఒక ఆంటీ కౌంటర్ దొరికింది. ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ मेरे को पीरियड्स आता, प्लीज दे दो, प्लीज एक टिकट दे दो, एक टिकट दे दो, एक टिकट दे दो అని అడిగితే నో ఐ విల్ నాట్ గివ్, నో అంటుంది. ప్లీజ్ ఐ ఓన్లీ హ్యావ్ 1 డే అంటే ఓకే ఓన్లీ 1 రైట్ అంది. తీసాను నేను అప్పుడు వాలెట్ నుంచి కార్డ్ నాట్ అక్సెప్టబుల్ అంది. ఐ వాజ్ లైక్ కష్టపడి టికెట్ తీసుకుంటే 500 రూపీస్ ది, ఇప్పుడేమో క్యాష్ లే అని చెప్పి ఇంకంతా అటు ఇటు పరిగెట్టా, దొరకట్లా. ఒక్క 2 అబ్బాయిలు కూర్చుని ఉన్నారు. ప్లీజ్ నాకు ఏమనుకోకండి, నేను నా నంబర్ ఇస్తాను, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి ఇస్తాను, ప్లీజ్ ఐ నీడ్ 200 రూపీస్. నా దగ్గర 300 రూపీస్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ అమ్మగారు వాలెట్ లో తీసి ఇచ్చారు. ఈ లోపల పరిగెట్టుకుంటే వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా తీసుకొని క్యాష్ ఇచ్చింది కదా. ఆవిడ దగ్గర ఉన్న పెన్ పట్టుకొని పరిగెట్టా, ఏ పాప వేర్ ఆర్ యూ గోయింగ్ అని అరిచింది. 1 minute నంబర్ నోట్ చేసుకుని ఇస్తానే ఆవిడ నంబర్ నోట్ చేసుకుని మళ్ళీ వెళ్ళి ఆవిడకి పెన్ రిటర్న్ చేస్తే ఇట్లా చూస్తుంది. నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ లాస్ట్ మినిట్ లో ఇచ్చాను, నా పెన్ దుబ్బేసి వెళ్తావా అని. 500 రూపీస్ టికెట్ అంటే ఇది టెంపుల్ అనుకోండి, ఇంతే క్యూ. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. దెన్ నేను అలా క్యూలో ఎంటర్ అయ్యాను, లాక్ ఇస్తారు. అంటే ఇంకెవరికి ఎంట్రన్స్ లేదు ఆ స్లాట్ లో ఉన్న దర్శనాలకి అని చెప్పి. ఆ నిమిషంలో నా మనశ్శాంతి, నా ఆనందం చూడాలండి. నాకు ఇప్పటికీ తలుచుకుంటే ఐఎమ్ సో ఫార్చునేట్. దర్శనం చేసుకోవడానికి నుంచున్నా, చూడబోతున్నా గాడ్ అని ఆ ఫీలింగ్ చాలా ఎమోషనల్. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ 3 ద్వారాలు ఉంటాయి దేవుని చూడడానికి అని తెలీదు. ఫస్ట్ ద్వారంలో చూస్తుంటే డార్క్ గా కనిపించట్లా, ఓన్లీ కాళ్ళే కనిపిస్తున్నాయి. చెప్పి చూపించారు ఇది కాళ్ళు. దాని తర్వాత బ్రహ్మ ఉంటారు చూడండి ఆయన దగ్గర. సెకండ్ గేట్ లో ఏమో ఆయన ఈ భాగం కనిపిస్తుంది. దాని తర్వాత ముందుకెళ్తే ఇలా పడుకుని ఆహా. అప్పటి వరకు నేను పడిన కష్టం అటు ఇటు తిరిగి చాలా మెస్డప్ ఉన్న బ్రెయిన్ కాస్తా అని ఊపిరి పీల్చుకొని బయటికి వచ్చాను. ఇదంతా మీతో చెప్పుకోవాలని అనిపించిందిరా నాకు ఎందుకో. అందుకని ఆ రోజు బయటికి రాగానే నో ఐ షుడెంట్ ఫర్గెట్ దిస్ డే అని చెప్పి రాసుకుని ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. పాపల దర్శనం అయిపోయి బయటకు వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఏం చెప్తుందో వినండి. ఇంకోటి అంటే 500 రూపీస్ జస్ట్ లైన్ తగ్గించడానికి ఒకటే కాదు, దగ్గర నుంచి చూడొచ్చు. హోప్ దిస్ వాజ్ ఇన్ఫర్మేటివ్. లెట్స్ గో బ్యాక్. అండ్ దెన్ ఫ్రీగా ప్రసాదం ఇస్తారని వాడు చెప్తాడు. మర్చిపోయింది. అది బయటికి వచ్చి సూపర్ హ్యాపీ స్మైల్తో బయటికి బయలుదేరనమాట. నాకు పంచ బాగుంది కదా, పద్ధతి, కంఫర్ట్. I'm so happy. I can't express. ಎಲ್ಲ ವಿಡಿಯೋ మెయిన్ కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకేముంది సో మంచి ఫుడ్ ప్లేస్ అర్జున్ రిఫర్ చేశాడు, తిందామని బయలుదేరుతున్నా. పునః దర్శన ప్రాప్తిరస్తు. లోపల నాకు 200 రూపీస్ ఇచ్చారు కదా, వాళ్ళు బయట కనిపిస్తే ఒక పిక్చర్ తీసుకొచ్చాను అడిగి మెమరీ కోసం తీసుకున్నా. ఎండ సూపర్గా ఉంది, చోట్లు కక్కుతుంటే టీ షాప్ ఎక్కడ ఉంటుందా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నా సిగ్గు లేకుండా. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆగా, శ్రీప్రియ నిజంగా టీ తాగాలనుకున్నావా అని అనుకుని లోపల నుంచి నో అని సమాధానం వచ్చాక ఆటో ఎక్కి డైరెక్ట్ లంచ్ చేద్దామని మళ్ళీ ప్రీపెయిడ్ ట్యాక్సీ బుక్ చేసుకొని
బయలుదేరా. ఓనం డేస్లోనే కాకుండా నార్మల్ డేస్లో కూడా సద్య అంటే ఈ ప్లేస్లో దొరుకుతుందని చెప్పాడు అర్జున్. సో అక్కడికే వచ్చేసా. అరిటాకు మీద బనానా చిప్స్ కనపడగానే చెయ్యి ఆగుతుందా అండి? ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్కి ఒక్కొక్క సర్వర్ ఉన్నారు. ఐ వాజ్ చెకింగ్ ఇంకెవరైనా వస్తారా నేను ఫోటో తీసుకొచ్చా అని. అడిగా ఇంతేనా ఇంకేమైనా వస్తాయా అని. ఆగండి ఇంకా ఉన్నాయి అన్నారు. ఫైనల్లీ తినొచ్చు అని అడిగాను, తినొచ్చు అన్నారు. ఫస్ట్ ఫోటో తీసుకోవాలి కదా. ఈ లోపల హోటల్ ఓనర్ దగ్గర నుంచి అందరూ వచ్చి ఇలా తినాలి, ఫస్ట్ అది తినాలి ఇది తినాలి అని చెప్పి చాలా గైడ్ చేశారు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఈ లోపల మన హైదరాబాద్ వాళ్ళు వచ్చి పలకరించారు కూడా. థ్యాంక్ యూ. మా ఎక్కువైపోయిందిరా ఆయన వచ్చి ఇంకో స్వీట్ వేస్తా ఉంటాడు. ఎక్కడ స్పేస్ ఉన్నది పెద్దకంత బొట్ట. అమ్మా నడవాలయ్యా, లేకపోతే కష్టం. తిరువనంతపురంలో కూడా ఇంకేమైనా చూద్దాం అనుకుంటే క్లైమేట్ మీద అంత నమ్మకం లేదు. వర్షం పడేలా అనిపించింది. సో వెంటనే మళ్ళీ వర్క్ లాగా స్టార్ట్ అయిపోయాను. రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయి సేమ్ టికెట్ 30 రూపీస్. ఈవెన్ రైల్వే స్టేషన్లో కూడా క్యాష్ అలో చేస్తారు. అక్కడ కూడా సేమ్ బాబా ప్లీజ్ అని అడిగి ఫైనల్లీ టికెట్ తీసుకుని ఎక్కేసా. నేను ట్రైన్ ఎక్కేసా. ఈసారి లేడీ టికెట్ కలెక్టర్ వచ్చారా బాబు, నా టికెట్ చూసి జనరల్లోకి వెళ్ళమన్నారు. వెళ్తా అని చెప్పి అక్కడే నుంచి ఆవిడ వెళ్ళాక మళ్ళీ కూర్చుండిపోయా. నీటి ముల్లై నన్ను గెల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా నువ్వు వస్తానంటే నేను తంటానా నువ్వు వస్తానంటే నేను తంటానా. ఎంతసేపటికి ట్రైన్ రాదు. వచ్చిన ట్రైన్ ఏమో వెళ్తూనే ఉందండి బాబు. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నాను దగ్గర. కాస్త ఫాస్ట్ పాటలైనా పెట్టచ్చు కదా. బాధలో ఉన్నప్పుడు ఇంకా బాధించే పాటలు ఎందుకు? ఫైనల్లీ ఇంటికి వచ్చేసారా బాబు. అరే మచ్చా, నేను ఇవాళ టీ తాగలేదురా. ఎండలో ఎవడన్నా బటర్ మిల్క్ తాగుతాడు, లేదంటే బాదం మిల్క్ తాగుతాడు, లేదంటే లెమన్ వాటర్ తాగుతాడు. ఒక నిమిషం టీ షాప్ దగ్గర రీచ్ అయ్యాక ఆలోచించారు, డైరెక్ట్ లంచ్ చేసేద్దాం, టిఫిన్ ఎలాగో మనం తక్కువ తిన్నాం కదా అని చెప్పి రప్ప తినేసాను అనమాట. సరే ఇప్పుడు 4 అయింది, ఇంకా స్టమక్ ఒప్పుకోపోయినా మైండ్ ఒప్పుకోదు. వెళ్ళి తాగు నువ్వు తాగు నేను చూసుకుంటా అంటది. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ఒక కప్పు టీయే కదా తాగాలి. इधर बारिश होता फिर भी फिर से मैं बाइक today's journey was like very peaceful, right on time, took rest and then ఇవాళ ఎగ్ రోస్ట్ మిస్ అయ్యా కదా. సో అంకుల్ రేపు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అప్పు క్యా చేయ అన్నారు. आज అప్పం మిస్ किया बोलते ठीक है అప్పం అండ్ ఎగ్ రోస్ట్ అన్నారు అంకుల్. టుమారో అప్పం ఎగ్ రోస్ట్ అంటే చూస్తున్నారు. ఎందుకు అంత చప్పుడు చేసే బళ్ళు నాకు అర్థం కాదు. మై స్ప్రెయిన్ ఈస్ ఫార్ బెటర్. కమ్ అప్పుడు అజ్రు అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు అని చెప్పాను కదా.
తన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మంత్రా బీచ్ అని ఒకటి ఉందంట, సూపర్ ఉంటుందంటే వాళ్ళు వెళ్తున్నారు. నన్ను ఇన్వైట్ చేస్తే జాయిన్ అయిపోయాను. ఎన్ రూట్ మంత్రా బీచ్. నేను బ్యాగ్లో ఫ్రెండ్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేస్తుంటే, హే నేను డ్రైవ్ చేస్తాను రికార్డ్ చేసుకో అని వాళ్ళు డ్రైవ్ చేశారు. పాపం వెరీ స్వీట్ కదా. ये रास्ता ना ये हमको अच्छा अच्छा, लगता है अरे वाह. అయితే ఈ బీచ్కి ఇంకో వే ఉంది రావడానికి, అది చూపించడానికి నేను అజరు అలా బైక్ మీద రౌండ్ వేసాం. ఎంత బాగుంది చూడండి, రైట్ సైడ్ బీచ్. కొంచెం అడుగు వెళ్తే అంతే బీచ్లో బైక్తో సహా స్నానం. सनसेट तो बहुत अच्छा है, बहुत अच्छा व्यू है सनसेट. అలా రౌండ్ కొట్టి మళ్ళీ ఆ వ్యూ పాయింట్కి వచ్చాం అనమాట. ఈ బ్లాగ్లో సాంగ్స్ పాడడానికి ఎక్కువ స్కోప్ దొరకలేదు, సో ఈ ఒక్క స్పేసే దొరికింది. హోప్ యూ గైస్ లైక్ ఇట్. పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే, బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే, చీకటిలో నిసిరాతిరిలో నీ నీడ కూడా నిన్ను వదులునులే, నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే, చితి వరకు నీతో నువ్వే, చివరంట నీతో నువ్వే, చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో, నీ కన్నుల్లో నీరు తుడిచి చేయి కూడా నీదనుకో. ఓ లోకాన నమ్మకం లేదసలే, దాని పేరు మోసమై మారెనులే. ఓ వేరెవరి సాయమో ఎందుకులే, ఓ నిన్ను నువ్వు నమ్ముకో. ఓ భలే మీనింగ్ఫుల్ పాట కదా, చాలా బాగా అనిపిస్తుంది విన్నప్పుడల్లా. సో అలా అటెంప్ట్ చేశా. అలా కాసేపు మంచి టైం స్పెండ్ చేసి బీచ్ వైబ్ ఎంజాయ్ చేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఈ లోపల నాకు తెగ ఆకలి మొదలైంది. కట్ చేస్తే రైట్ సైడ్ అంకుల్ దూసేస్తున్నారు. ఆగిపోయా, సపాకని బ్రేకేసి మీరు వెళ్ళిపోండి నేను తినేసి వచ్చేస్తా అని చెప్పే వాళ్ళకి. ऐसे बनाएगा ना किधर? अब तुम लोग ने हाँ, पर टेस्ट अलग रहता. హైదరాబాద్. हैदराबाद ఆమ్లెట్ తినంటే బాగుండేది అనుకున్నా. దాని తర్వాత అంకుల్ చెప్పారు ఈసారి మళ్ళీ ఆమ్లెట్ ఎందుకని అని, కానీ అస్సలు కుదరలేదు వెళ్ళే లోపల. బట్ హీ వాజ్ వెరీ స్వీట్. इधर बीच देखने के लिए इधर आया. Left or right? Manishidin, I guess right. Let me see if it's right. Hey, the answer is right. I am right. The answer is right. You are right. Right. Sky చూసావా? మామూలుగా లేదు. అరే బా, అంకుల్. ఎస్డి కార్డులో కాస్త స్పేస్ తక్కువ అవుతుంది అనిపించి మిన్న ల్యాప్టాప్ అడిగి కొంచెం డేటా అటు తోసేసి దీనిలోంచి దానిలో పంపించేసి కాస్త స్పేస్ క్రియేట్ చేశాను. అక్కడ స్పేస్ లేదు కానీ నేను క్రియేట్ చేయాల్సి వచ్చింది. డిన్నర్ కూడా చేయలేదు ఇంకా, దూసలు అలాగే దొర్లుతున్నాయి స్టమక్లో. సో కాసేపు అలా టైం పాస్ చేసి స్లీప్ వేసా. గుడ్ నైట్. ఇంకా చాలా ఉన్నారా బాబు, లోపల చాలా దాచిపెట్టాను. అన్నీ ఒకే దానిలో చూపించేస్తే ఎలాగా, పేషెన్స్, ఒక పద్ధతి, ఒక విధానం అవన్నీ ఉండాలి మరి. Okay, keep waiting. Do like, share and subscribe. Bye.